హాయ్ ఫ్రెండ్స్, అమ్మ కోసం అయితే కొర్రన్నం చేశానమాట. యాక్చువల్లీ అమ్మకైతే ఈవినింగ్ చాలా బాగాలేకున్నట్లు అయిపోయిండే. ఏంటి అంటే ఫుల్ వణుకుడు వచ్చేసిందనమాట. నాన్నకు నా టైంలో లేరు, నేనేం చేయాలో నాకు తెలియలేదు. వెంటనే నాన్నకు ఫోన్ చేశాను, నాన్న వచ్చాడు. వెంటనే ఇంటి దగ్గర ఉండే టెంకాయ చిప్పులు అన్నీ సేకరించి సలిమంట వేసాము. సలిమంట వేసి కొంతసేపు కాపుకున్నాక అమ్మ ఓకే అయింది. హాస్పిటల్ తీసుకెళ్దాం అనుకున్నాము. ఎందుకంటే హాస్పిటల్ తీసుకెళ్ళినా అక్కడ కూడా ఏంటంటారు గ్లూకోజ్లు అవి ఇవి ఎక్కేస్తారు. ఒక 2 months బ్యాకే ఒక 1 week హాస్పిటల్లో ఉండి ఫుల్ గ్లూకోజ్లు ఎక్కేసి ఇప్పుడు చలి ఫుల్ ఎక్కిందనమాట. అమ్మ ఎప్పుడు వణుకోలేదు. ఫస్ట్ టైం నా లైఫ్లో అమ్మని ఇలా వణకడం చూడడం. అందుకోసం ఇంకా వేడివేడిగా అన్నం తినిపించేసేయాలని అమ్మ కోసం కొర్రన్నం మరి సాంబార్ చేశానమాట. సాంబార్ అన్నం అయితే నేనే తినిపించాను. నిజంగా నాకు ఇలాంటి డే వస్తుంది నేను అస్సలు అనుకోలేదు. ఎందుకంటే మా అమ్మ నాకు చిన్నప్పుడు గోరుముద్దలు పెట్టింది. ఇప్పుడు నేను మా అమ్మ గోరుముద్దలు పెడుతున్నా అంటే నాకు చాలా బాధేస్తుంది. నిజంగా ఒక్కొక్కరు సంతోషపడతారేమో, కానీ నిజంగా నాకైతే బాధేస్తుంది. మా అమ్మ నన్ను ఎప్పుడు ఇలా నేను చూడలేను. మా అమ్మ మమ్మల్ని ఎంతో కష్టపడి పెంచింది, కానీ దేవుడు అనేవాడు ఎందుకు ఇలా చేస్తాడని ఒక్క కోపం మాత్రం నిజంగా నాకు మాత్రం దేవుడి మీద కోపం ఉంది. అమ్మకి ఎందుకు ఇలాంటి డే ఇచ్చావు దేవుడా అని నాకు ఒక్కొక్కసారి దేవుడిని బాగా తిట్టాలనిపిస్తుంది. మనం ఏం చేయలేము కదా. నిమిత్తులు మాత్రం